స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపి నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. స్వామి శబరిమలకి తిరిగి వెళ్ళి వచ్చారు, ఆనందంగా దర్శనం చేసుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఇరుముడిలో ఉన్నవంటి ప్రసాదాన్ని ఏం చేయాలి? మనం అరవరం పాయసము, మారికపురతము వంటి వస్త్రాలు, పసుపు కుంకుమ కార్యక్రమాలు వంటి తెస్తాము. ఇంకా వరపొడి అని కూడా తీసుకొచ్చేసి మీరు వచ్చేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది. ఆ మధ్యాహ్నంలో దీపారాధన చేయకూడదు కాబట్టి ప్రదోషకాలం సాయంత్రం వేళల్లో స్వామివారికి దీపారాధన చేసి చక్కగా పొంగల్ నైవేద్యం అంటే మనం ఇరుముడిలో మనం వేసినటువంటి బియ్యం ఉంటుంది, అంతా వేసిన తర్వాత 3 పిరికిలు కానీ 5 పిరికిలు కానీ బియ్యం అందులో వేసుకోవాలి. మన ఇరుముడిలో వేసుకున్న తర్వాత తిరిగి వచ్చేసి ఇంట్లో ప్రసాదం చేసి అందరూ భక్తులకందరూ కూడా మనం పంచిపెట్టాలి. అక్కడ దొరికేవంటి అరవాణ పాయసం కూడా దీంతో పాటు అందరు కూడా పంచిపెడితే మీకు శుభప్రదమైనటువంటి యోగదాయకం రావటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే సాయంత్రం వేళలో మేము మాల విసర్జన చేయవచ్చునా, అది ఎవరితో చేయించవచ్చు అని కూడా స్వాములు అడిగారు. సాయంత్రం వేళలో కూడా ప్రదోషం ఎప్పుడైతే కూడా దీపం పెట్టేటప్పుడు మాల తీయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాల ఎప్పుడు తీయాలి? సూర్యుడు ఉదయించక ముందు మాల తీయాలి. మాల ఎవరితో తీయించాలంటే ఇంట్లో అమ్మతో తీయించండి. మీకు గుడిలో దగ్గర ఉన్నవంటి బ్రాహ్మణులతోని తీయించండి, లేదా అంటే అయ్యప్ప స్వామి దేవాలయంకి వెళ్ళి తీయించండి. తిరిగి తీసుకొని మరి వచ్చే సంవత్సరం మీరు వేసుకోవాలనుకుంటే మీరు తెచ్చుకున్నవంటి ఇరుముడి సంచులు ఉంటుంటాయి కదా, ఆ మాల అందులో వేసి విభూది వేసి కట్టేసి చక్కని ఎవరు తాకలేని ప్రదేశంలో పెట్టండి. ఎవరు తాకలేని ప్రదేశంలో చక్కగా ఆ ఒక ఇరుముడిని తీసుకొచ్చి పెట్టండి. మంచి అద్భుతమైన ఫలితం రావటం అనేది ఆస్కారం కనపడుతుంది. పోతే పీఠము ఎలా జరపాలి, అది ఎవరు జరపాలి? గురుస్వామి ఉండాలి. మీరు తొలిసారి మాలధారణ వేసుకున్నారు కాబట్టి గురుస్వామి కంపల్సరీగా ఉండాలి. వారు వచ్చేసి దాన్ని యథాస్థాన మంత్రాన్ని చదివి అక్షింతలు వేసి ఆజ్యం వదిలిపెట్టి ఉత్తరం దికాన జరిపేసిన తర్వాత ఆ పటాన్ని చక్కగా బట్టలో కానీ లేదంటే పేపర్లో కానీ లేదంటే ఇతర ఒక కాటన్లో కూడా ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే నిత్యం పూజ కూడా చేసుకుంటారు. స్వామి ఏమో నిత్య పూజ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. స్వామి అయినా మహా అవతారం నైష్ఠిక బ్రహ్మచార్యంతో ఉంటుంటారు అంటే మేము అంత కలిసిమెలిసి ఉంటాం, అన్ని విధాలుగా ఉంటాయి. అంటే ఏది ఉన్నా ఏమున్నా అయ్యప్ప స్వామి అక్కడ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు అటువంటి భయాలు పెట్టకండి. లేని పని మూఢ నమ్మకాలు చెప్పి మేమంతా భయాందోళన పెడతారు. మీరు దీపం పెట్టుకోండి, రోజు దేవుని దగ్గర దీపం పెట్టుకోరా? అక్కడ నరసింహస్వామి లేరా? అక్కడ వెంకటేశ్వర స్వామి లేరా? అక్కడ ఇంకా ఇతర స్వాములు లేరు? వాళ్ళకి లేని మాయల స్వామికి కలుగుతుందా? అంతా ఒకటే. ఇవంతా మనం క్రియేట్ చేసుకున్నాం తప్ప మీరు ఒకవేళ అలా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేని పక్షాన మీరు ఒక ట్రంక్ పెట్టెలో పెట్టేసి చక్కగా పైన పెట్టేసుకోండి. ఇబ్బంది లేకుండా వంటి జరుగుతుంది. సన్నిధానము తీసేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టాలి. సన్నిధానం తీసిన తర్వాత ఇంకొక కొబ్బరికాయ కొట్టాలి. తర్వాత మీరు ఎప్పుడైతే కూడా మాలధారణ విసర్జన చేసిన తర్వాత కూడా గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి తిరిగి ఇంటికి రావాలి. నా వ్రత నియమాలు ముగించుకుంది స్వామి, నన్ను ఇంకా నీవే నాకు దిక్కు శరణం అని చెప్పి గుడికాడ కొబ్బరికాయ కొట్టేసి తిరిగి ప్రయాణం ఇంటికి రావాలి. ఎప్పుడైతే కూడా మీరు ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి మీరు శబరిమలకి వెళ్తారో అప్పుడు మాల విసర్జన చేసిన తర్వాత కూడా ఇది ఎవరికి తెలియదు. ఈ విషయం చాలా రహస్యం, చాలా విశేషమే. స్వామి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ప్రతిదీని కూడాను మనం ఎంత విసర్జనంగా మనం చూస్తే అంతటి లాభదాయకంగా రావటం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క విశేషం వల్లనే అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. అప్పుడు కర్పూరం కొట్టి విభూది మన కొబ్బరికాయ కొట్టి కర్పూరం చూపించి ఆ గడప దగ్గర స్వామి నమస్కారం చేసి అప్పుడు లోపలికి వచ్చేటప్పటికి మీ ఇంట్లో ముత్తైదులు ఎవరు ఉన్నారు? అమ్మ ఉందా, అక్క ఉందా, చెల్లు ఉందా, వదిన ఉందా, మీ భార్య ఉందా? ఆ ఎరుపు నీళ్ళతో మేము ఒక హారతి తీయాలి. కుడి కాళ్ళు లోపల పెట్టి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి యథావిధిమైనటువంటి జీవితాన్ని మీరు కొనసాగవచ్చు. స్వామి శరణం.